హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్కి సంబంధించిన సేవింగ్ అకౌంట్ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా మనకు నచ్చిన బ్రాంచ్లో మన ఇంట్లోనే ఉండి ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. క్లియర్గా చూసినప్పుడు మాత్రమే నేను ఎక్కడెక్కడ ఏం పాయింట్స్ యూజ్ చేశాను, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అటాచ్మెంట్స్ ఏ విధంగా చేశాను, బ్రాంచ్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అస్సలే స్కిప్ చేయొద్దు. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా మీ లెక్క ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను రెగ్యులర్గా ఫాలో కండి. అండ్ కామెంట్స్ ఏమన్నా వస్తుందో కామెంట్స్లో అడగండి, డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా. ఓకే. అండ్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు. ఓకే. అయితే దీనికి మెయిన్గా మనకి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా లింక్ అయి ఉండాలి. ఓకే. సో లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు సేవింగ్ అకౌంట్ అనేది కనబడుతుంది కదా. ఆ సేవింగ్ అకౌంట్ని సెలెక్ట్ చేసేసుకొని, అంటే మిగతా ఏదైతే అకౌంట్ కావాలో ఆ అకౌంట్స్ కూడా ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే మనకు అందరికీ సేవింగ్ అకౌంట్ కావాలి కాబట్టి సేవింగ్ మీద క్లిక్ చేశాను. ఓకే. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేశాను. ఆ రెడ్ మార్క్ మీద ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టగానే మన ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ డిఫాల్ట్గా లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నేము, ఓకే, ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మేలా ఫీమేలా, మొబైల్ నెంబరు, ఇవన్నీ కొన్ని ఆటోమేటిక్గా ఫిలప్ అయిపోతాయి. ఓకే. ఇక్కడ మన మదర్ నేము కొందరికి వస్తుంది, కొందరు రాకపోతే అక్కడ ఫిలప్ చేయాలి. ఓకే. ఇక్కడ మెయిల్ ఐడి, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. ఇక్కడ మీకు పాన్ కార్డు కూడా కంపల్సరీ కావాల్సి వస్తుంది, ఆధార్ కార్డుతో పాటుగా పాన్ కార్డు. ఇట్లా ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ ఏం కావాలనేది నేను చెప్తూనే ఉంటాను. సో పాన్ కార్డ్ ఎంట్రీ చేసేసి పక్కన వ్యాలిడ్ అనే బటన్ కనబడుతుంది, వ్యాలిడ్ చేసేసేయండి. లేదా ఆటోమేటిక్గా మన పాన్ కార్డ్ వ్యాలిడ్ అయిపోతే ఆటోమేటిక్గా వ్యాలిడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ బ్రాంచ్లో మీకు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ఏ బ్రాంచ్లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడే ఈ స్టెప్లనే మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ స్టేట్ని అనేది సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్రాంచ్లో సెలెక్ట్ చేసుకుంటారో ఆ బ్రాంచ్కి ఒక పేరు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన కరీంనగర్లో, తెలంగాణ స్టేట్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మంగమ్మ తోటలో బ్రాంచ్ ఉంది. ఓకే. లేదా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో హుస్నాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. అట్లా ఆ బ్రాంచ్ అనేది డ్రాప్ అండ్ ట్రాక్ దీన్ని క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆ డిస్ట్రిక్ట్లోకి సంబంధించిన మొత్తం లిస్ట్ వస్తుంది. సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. రైట్. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే డిఫాల్ట్గా నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వెళ్ళిపోతుంది. అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏదైనా సరే క్లియర్గా ప్రతి పేజ్లో చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వచ్చి చేయడం ఆన్లైన్ సెక్షన్కి ఈ ఒక్క దానికి మాత్రం అయితే లేదు. ఓకే. బ్యాక్ వచ్చి మళ్ళీ కొంచెం కరెక్షన్ ఉందంటే వీలు కాదు, మళ్ళీ ఫస్ట్ కాంచిలో ప్రాసెస్ అంతా చేయాల్సిందే. ఓకే. అండ్ నెక్స్ట్ పేజ్ ఏంటంటే మనకు అడ్రస్ సెక్షన్ అనమాట. ఓకే. ఇక్కడ అడ్రస్ సెక్షన్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ హౌస్ నెంబర్, అయితే ఈ హౌస్ నెంబర్ కూడా మనకి ఆధార్లో ఉన్నటువంటి డిఫాల్ట్గా వస్తాయి. ఆ పేరు ఇది అందాక మనం ఏదైతే అనుకున్నామో అడ్రస్ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే దిగుతాయి. ఓకే. సో ఇదే అడ్రస్ మన పర్మనెంట్ అడ్రస్ అయితే సేవ్ చేసేసుకోండి, లేదా డిఫరెంట్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసేసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడ మన కొన్ని పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాలి. మనం ఏం చేస్తాము, ఓకే, రిలీజియన్ ఏంటిది, క్యాస్ట్ ఏంటిది, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సో ఆ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది మీకు, ఓకే, ఆ నెట్వర్క్ ఎంత, ప్లేస్ ఆఫ్ బర్త్, ఓకే, ఎక్కడ పుట్టారు, మీ బర్త్ కంట్రీ ఏంటిది, ఓకే, ఈ విధంగా పెళ్ళయిందా లేదా చూజ్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. అయితే ఇది అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట బ్యాంక్ పర్పస్లో. ఓకే. మర్చిపోవద్దు. నెక్స్ట్ కంటిన్యూ చేసుకోండి. అయితే ఇవి క్లిక్ చేయగానే మీకు అక్కడ దానికి సంబంధించిన సూటబుల్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దేనికి ఒక దానికి సూటబుల్ అవుతారు. మీకు అది క్లిక్ చేస్తే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఓకే. కంటిన్యూ మీద క్లిక్. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ నామినేట్ డీటెయిల్స్. నామినేట్ డీటెయిల్స్ అంటే ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్, మనందరికీ కూడా చాలామందికి తెలుసు. అంటే కొందరు తెలుసుండే, కొందరు తెలియకపోవచ్చు, ఆయన కూడా నేను చెప్తాను చూడండి. సో నామినేట్ డీటెయిల్స్ అంటే మనం బ్యాంక్లో అమౌంట్ ఉండి మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మన తరపున ఆ అమౌంట్ తీసుకోవడానికి ఎవరు అర్హులు అనేది ఈ నామినీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాలి. అది ఎవరి పేరు ఇస్తారు,
మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మ పేరు ఇస్తారా, నాన్న పేరు ఇస్తారా, అన్ననా, తమ్ముడా, ఎవరనేది అది ఆ పేరు అనేది అక్కడ ఎంట్రీ చేయాలి. వాళ్ళు మీకు ఏమవుతారు దాన్ని క్లిక్ చేస్తే ఫాదరా, మదరా, సిస్టరా, బ్రదర్ అనేది వస్తుంది. సో వాళ్ళకి సంబంధించిన అడ్రస్ మనదే, వాళ్ళ అడ్రస్ అయితే సేమ్ అని అంటే ఇక్కడ దీన్ని చెక్ చేయండి. లేదు డిఫరెంట్ అడ్రస్ వాళ్ళది మనది అంటే ఇక్కడ వాళ్ళ అడ్రస్, వాళ్ళ స్టేట్ ఏంటిది, వాళ్ళ సిటీ ఏంటిది, వాళ్ళ పిన్ కోడ్ ఏంటిది అనేది సపరేట్గా మనం ఎంట్రీ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ నామినీ మైనరా కాదా అనేది ఇక్కడ అడుగుతుంది. మైనర్ అయితే మైనరు, నో అయితే నో పెట్టేసుకోండి. అండ్ ఈ నామినీ డీటెయిల్స్ మన పాస్బుక్లో ప్రింట్ కావాలా అని అడుగుతుంది. ఎస్ పెట్టుకోండి. ఓకే, కొందరు అవసరం లేదని అంటారు, అది నో పెట్టేసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ కాలం వచ్చేసి ఇక్కడ మనకి ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, చెక్ బుక్ ఏది కావాలంటే అది చెక్ బుక్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేసుకోండి. సో ఇది ఆటోమేటిక్గా ఎస్ అని ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి, చదువుకోండి ఆ రీడ్ మాట. సో దానికి సంబంధించిన డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి, అది మీకే వదిలేస్తున్నాను. ఓకే, సో ఎంతమంది కామెంట్స్ అడుగుతారో దాని గురించి చూస్తా. రైట్, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. సో ఇక్కడ మీరు ఒక 20 to 50 KB లోపు ఒక ఫోటోని అయితే రెడీ చేసుకోండి. అక్కడ బ్రౌజ్ చేసేసుకోండి. ఇక్కడ అప్లోడ్ చేయాలి. చాలామంది బ్రౌజ్ చేసేసి మాత్రం వదిలిపెడుతున్నారు. అక్కడ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయగానే పక్కకు మీకు ఫోటోని అయితే కనబడుతుంది. సో సిగ్నేచర్ కూడా ఇక్కడ అటాచ్మెంట్ చేసి ఇక్కడ అప్లోడ్ అనాలి. సో అప్లోడ్ అనగానే సిగ్నేచర్ కూడా ప్రతిదీ కూడా పక్కన మనకు ప్రివ్యూ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత మన ఆధార్ కార్డు. ఓకే, సో ఇక్కడ ఆధార్ కార్డు కూడా మీరు అప్లోడ్ చేసేసి బ్రౌజ్ చేసేసి అప్లోడ్ అనేది చేయండి. తర్వాత ఈ సెక్షన్లో ఖచ్చితంగా మనం ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కావాలి. అయితే ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. మీకు దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఏదైతే డిఫాల్ట్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఓకే పర్లేదు, లేకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే నా పేరు ఇది, నేను ఇందులో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే, మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాను అని మన సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది కాబట్టి చాలామందికి తెలిసిందే. సో అది మాన్యువల్గా మనం ఇక్కడ రాసేసి బ్రౌజ్ చేసేసి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. రైట్, ఈ విధంగా. సో ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది కదా, డౌన్లోడ్ అప్లికేషన్ కొట్టగానే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అది ప్రింట్ తీసుకోండి. మీరు దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ముంగట ఒక ఫోటో పేస్ట్ చేయాలి. ఒక సిగ్నేచర్ అనేది మన ముందు చేయించుకుంటారు. వెంటనే వెరిఫికేషన్ చేసేసుకొని బ్యాంక్ అయితే బుక్ ప్రింట్ ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన అమౌంట్ డిపాజిట్ చేసుకొని. సో ఇక్కడ అకౌంట్ కూడా మనకు ట్రాక్ చేసేసుకోవచ్చు. మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వెళ్ళచ్చు. అక్కడ ఆప్షన్స్ మనకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం యూనియన్ బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ ద్వారా సేవింగ్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది ఈ వీడియో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలామందికి ఈ విషయం తెలియదు. అంటే ఒక యూనియన్ బ్యాంక్లోనైతే ప్రస్తుతానికి నాకు తెలిసి ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి అయితే వీడియో సెక్షన్స్కి వెళ్ళి మీకు ఏమైనా నచ్చితే వీడియోస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.